పోతా ఉంటే అడిగితే పట్టుకొని కొట్టి కేసులు దాకా పోయినాము. పోలీసు వాళ్ళు పట్టించుకోవాలా, ఇంట్లో సారు పట్టించుకోవాలా, నా బిడ్డలు కూడా పట్టించుకోలేదు, ఇక్కడ ఉండే జనాలు కూడా పట్టించుకోలేదు. దాని కొట్టినారు మనకేమి కొట్టుకుంటే పోననే లెక్కలో ఉన్నారు. ఆ రోజు ఈ ఎన్నే వచ్చినాడు, ఈరోజు ఈ ఎన్నే ఉన్నాడు వెనక. కానీ అడిగితే నీకెందుకు, 10 మంది ఉండగా నీకెందుకు అంటున్నారు. నేను ఒకప్పట్లో అప్పు లేక 10 రూపాయలు పెట్టుకొని ఉన్నా. నేను నాకు బిడ్డలు చూడకపోయినా నా ధైర్యం నేను మనం బతకగలుగుతామని అనుకున్నా. ఈ పొద్దు ఇల్లులా వాటిల్లా ఏమీ లేకుండా ఓటు వేసేసి రూపాయి తీసుకోకుండా వచ్చిన. ఇప్పుడు కూడా నేను పింఛన్కి ఆశ వల్ల నేను కష్టపడుకునే తినాలని తింటున్నా. నేను ఈ పొద్దు 30,000 బంగారం ఉంటే ఒక్క నెలలో కనీసం లేదు. నాకు ముందు చెప్తా, అన్నీ ఇక్కడే నష్టపడినా. నేను నా అమ్మగారు పెట్టిన బంగారు కూడా ఇక్కడే పోగొట్టుకొని ఇక్కడే చాలా మంది కూడా నన్ను మోసం చేసినారు. తీసుకొని ఇవ్వకుండా పోయిన డబ్బు ఇవ్వకుండా. ఎన్ని సంవత్సరాలుగా ఉండవమ్మా? నేను 24 ఏళ్ళుగా ఉన్నానమ్మా. 24 ఏళ్ళుగా ఏ రోజు నా కంట్లో నీళ్ళు రాలేదు. మొన్న వీళ్ళు వస్తేనే చూసేసి మల అని ఏడ్ చేసిన. ఎందుకన్నా ఎవరు న్యాయం చేస్తున్నారు? దెబ్బలు తింటున్నావే కానీ ఎవరు న్యాయం చేస్తున్నారు మాకు? ఇప్పుడు బతికా వాళ్ళు ఈ పక్క బాగా బతుకుతున్నారు. సగం మంది అప్పులు పాలైపోతాం. అంటే ఈ వ్యాపారస్తులంతా వ్యాపారం లేక చెయ్యాలా. బయట ఏమి మాత్రం ఉండకూడదు, వాళ్ళు ఎక్కడన్నా బతకద్దని నేను చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్నా కూడా కొన్ని సరుకులు పోతున్నాయి. అడిగితే నీదేమి మేము ఇస్తాము, మాకు ధైర్యం ఉంది అని అంటున్నారు. నేను ఒకే మాట అన్నా, ఒకప్పట్లో ఈ మాట విన్నాను, ఇప్పుడు ఎన్నో నా బిడ్డల మాట వినలేదు, ఈ మాట నేను వింటానా అని చెప్తాను. కానీ మాకు మాత్రం మీరే న్యాయం చేయాలన్నారు. గట్టిగా కూర్చున్నాం. మాకు బయట అంగులు లేకుండా అయ్యో రోజు ఆమె మంచి జరిగింది అని 10 మంది రావాలి.